వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల్లోపే రహదారుల నిర్మాణం, మరమ్మతులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలని, ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే వాటిని వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవని సీఎం చంద్రబాబు సూచించారు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆర్ఎండ్బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు. రోడ్ల నిర్వహణలో చర్యలు, రహదారి నిర్వహణకు ప్రామాణికతను నిర్దేశించాలని, స్థానికంగా భౌగోళిక పరిస్థితులను, వాతావరణం అంశాలను పరిగణలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రిడ్ మోడల్లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే ధ్వంసమవుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో ఏ మెటీరియల్తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనే అంశంపై యూనివర్సిటీల్లో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లను మరమ్మతులు చేపట్టాలన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్గా నిలిచేలా పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలని, దీనికోసం శాసకీయ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎం అధికారులకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించటమే తమ సిద్ధాంతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీకి అండగా నిలిచిన వారికి ఎప్పటికీ విస్మరించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. మై టీడీపీ యాప్ టాప్ 10 ఫెర్మార్మలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మై టీడీపీ యాప్ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మీ పని తీరే ఇక్కడ వరకు రావడానికి కారణమంటూ కొనియాడారు. ఉత్తమ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం మరింతగా కష్టపడాలని, టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా కల్పించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వరుసగా 4 వారాలు కేడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల నుంచి కేడర్ సమావేశాలు నిర్వహించని పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, 4 వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించని ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పట్ల నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని లోకేష్ హుకుం జారీ చేశారు. ఇక ముందు ఇలాగే వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై ఫిర్యాదులు రాగా మహిళా భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి హోంమంత్రి అక్కడికక్కడే స్పందించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలపై సంబంధిత జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బాధితులు మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పలువురు సామాన్యులు తమ భూములను కబ్జా చేశారని, పోలీసుల సహాయం అందటం లేదని మొరపెట్టుకున్నారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై ఫిర్యాదులు రాగా మహిళా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మారిటేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కిసాన్ మేళా, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పరిశోధనా కేంద్రంలోని ల్యాబ్లను పరిశీలించి శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆధునిక వరి వంగడాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ను పరిశీలించి వ్యవసాయ రంగంలో ఉపయోగించే ఆధునిక యంత్రాలను స్వయంగా డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు సాధ్యమవుతాయని, అదే సమయంలో భూమి సారాన్ని కాపాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల భూమి నాణ్యత దెబ్బతింటోందని, రైతుల ఖర్చులు పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అత్యవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మారేందుకు శిక్షణ, సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు అందిస్తోన్నదని ఆయన వివరించారు. రైతులు ఉత్పత్తి చేసిన సేంద్రియ పంటలకు మంచి ధర లభించేలా ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు గ్రామస్థాయిలోనే రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణకు వెనకడుగు వేయడం ఉండదని, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హెచ్చరించారు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ రహిత కమిషనరేట్ చేయటమే ధ్యేయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్లను గుర్తించడం జరిగిందని, ఈ 149 హాట్ స్పాట్లలో 30 రోజుల పాటు 10,000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా రోజుకు 300 నుండి 400 మంది చొప్పున అనుమానితులకు డ్రగ్స్ టెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్ వస్తే వారిని అడిక్షన్ సెంటర్కు తరలించడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ అనే నినాదంతో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డ్రగ్స్పై దండయాత్ర 1.0 కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించిన పోలీసులు పరీక్ష చేద్దాం, మత్తును వదిలేద్దాం అనే నినాదంతో ఈ డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ బస్ టెర్మినల్ నందు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీ శ్రీకృష్ణ కాంత్ పటేల్, ఏడీసీపీ ఎంబీఎం మురళీకృష్ణ, సౌత్ ఏసీపీ లతాకుమారి, కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఎంవీఎస్ నాగరాజు, యాపిల్ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఎండీ సి రామచంద్, ఎస్ఐలు, సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు. 64 మంది అనుమానితులకు పరీక్ష చేయగా 6 డ్రగ్స్ను వినియోగించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అందులో 20 మంది పోలీసు సిబ్బంది మరియు 10 మంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఒక బృందంగా ఏర్పడి 149 హాట్స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తనిఖీలను చేయటం జరుగుతుందన్నారు. ఇప్పటికే నగరం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. 149 హాట్స్పాట్లలో ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నిరంతరం పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించడం జరుగుతుందన్నారు. జూన్, జూలై నెలలో డ్రగ్స్పై దండయాత్ర 3.0 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి కళాశాలలో విద్యార్థులకు మరియు యువతకు ప్రతి ఒక్కరికి తనిఖీ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయిస్తూ నేరాలకు పాల్పడుతున్న 25 మందిపై పిట్ ఎన్డీపీఎస్ అమలు చేయడం జరిగిందని చెప్పారు. మరో 20 మందిపై ప్రపోజల్స్లను పంపడం జరిగిందని, త్వరలో వారిపై కూడా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని హాట్స్పాట్స్ మనకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్స్పాట్స్లో ఉన్న ర్యాండమ్గా యూత్ని పికప్ చేసేసి వారికి డ్రగ్ డిటెక్షన్ కిట్ అనేది పరీక్ష చేయడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ టైము పాజిటివ్ వచ్చిన వాళ్ళని మనము వారికి రీహాబిలిటేషన్ పంపడం, మళ్ళా రెండోసారి కానీ వారికి ఫ్రీక్వెంట్గా టెస్టులు నిర్వహించడం, రెండోసారి వస్తే కేసు కట్టడం, మూడోసారి వస్తే పిట్ ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా కూడా ప్రజలు, మీకు అందరికీ తెలుసు 1972 అనే నెంబర్ ఉంది, 1972కి ఫోన్ చేసి ఫలాని వ్యక్తి ఇట్లా సేవిస్తున్నాడని కొంత సాక్ష్యాలతో సహా కొంత చెప్తే అటువంటి వ్యక్తులను కూడా మనం పరీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెబుతుంటారు. డ్రగ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అన్న దీంతో ముందుకు పోతున్నాము. ఇది అయిన తర్వాత డ్రగ్స్పై దండయాత్ర 3.0 జూలై, ఆగస్టు నెలల్లో స్టార్ట్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా మనము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఆల్ యూత్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయాలనేది ఆలోచన. సో అది కూడా త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరితో కూడా ఒక ఏర్పాటు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికి కూడా ముందస్తుగా వారికి చెప్పడం జరుగుతుంది. డ్రగ్స్పై దండయాత్ర 3.0 జూలై, ఆగస్టులో ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ ఒకవేళ తీసుకున్నా కూడా దూరంగా ఉండండి అన్న ఒక మెసేజ్ని వారికి త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రజలు పార్టీ శ్రేణుల ద్వారా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైయర్ బస్సు యజమానుల బస్సులకు రీప్లేస్మెంట్ కల్పించి ఆదుకోవాలని యజమానులు కోరారు. వంశపారంపర్యంగా సంక్రమించిన తమ 2.63 ఎకరాల భూమిని ఆక్రమించారని విచారించి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్ చిన్న శివమ్మ కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో మండల స్థాయి ప్రజా దర్బార్ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రజా పాలనలో ప్రజలు భాగస్వామ్యం చాలా అవసరమని, ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకోవడం ద్వారా వారికి సంతృప్తికరమైన పరిష్కారం జరుగుతుందని అన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీకి పూర్వ వైభవం సాధించేలా అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్గా మార్చేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలోని పలు విభాగాలను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులను ఆరా తీశారు. మున్సిపాలిటీ పరిధిలో 108.7 కిలోమీటర్ల డ్రైనేజీ ఉండగా అందులో 122 గ్యాప్స్ గుర్తించాము. వాటిని పరిష్కరిస్తే డ్రైనేజీ సమస్య పరిష్కరించినట్లేనని అధికారులకు సూచించారు. అమృత పథకంలో ఇళ్ల మధ్యన ఉన్న డ్రైన్లకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు. మచిలీపట్నంలోని మురుగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. మురుగునీటిని బయటికి పంపించేలా 13 కోట్ల రూపాయలతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము. తాగునీటి పైపులైన మరమ్మతులు, అభివృద్ధి కోసం 15 కోట్లు నిధులు కేటాయించారు. వాటిని సద్వినియోగం చేసుకుందామని సూచించారు. గతంలో వాటర్ హౌస్ వద్ద కొంతమంది గంజాయి తాగి తాగునీటి వ్యవస్థను నాశనం చేశారు. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా చెత్త పేరుకుపోయినా మున్సిపల్ కార్యాలయం నుండే పరిశీలించేలా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పనుల చెల్లింపులో బాధ్యతగా వ్యవహరించాలి. మున్సిపాలిటీకి 24 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. మన మున్సిపాలిటీని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 1864లో ఏర్పడిన మున్సిపాలిటీ మన మచిలీపట్నం. అలాంటిది ప్రస్తుతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. రాష్ట్రంలో 42వ స్థానంలో ఉండటం బాధాకరం. మచిలీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్గా మార్చేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మొత్తం కలిపి 24 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా వీళ్ళని తొందరగా ప్రతి ఒక్కరు కూడా కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన మున్సిపాలిటీ, మన కార్పొరేషన్ కాబట్టి ఆ ట్యాక్సెస్ అన్ని పే చేసుకోవడం, అలాగే రెంట్లకు ఉన్నాయి, కొంతమంది రెంట్స్కున్నారు, వాళ్ళు కూడా తీసుకోవడం, ఇది అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా అందరికీ కూడా అవేర్నెస్ చేసి ఈ ట్యాక్సెస్ కట్టుకుంటే మనమే డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్గా ఇంకా ఇన్కమ్ ఎలా మున్సిపాలిటీకి పెంచుకోవచ్చు అని చెప్పి కొన్ని మున్సిపల్ సైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జెస్ పెండింగ్ ఉంది. కరెంటు బిల్లులు కట్టాల్సిన 20 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి భారం ఉంది. ఇక్కడేమో ట్యాక్సెస్ ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. అలాగే కొంతమంది ఇంకా పాత డ్యూస్ కొన్ని ఉన్నాయి, ఎందుకంటే బిల్డింగ్ రెగ్యులేషన్ సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ మున్సిపాలిటీని అటు ప్రజలకి వనరులు కనిపిస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ, సొంత ఆదాయం చేసుకోవడానికి కూడా కొంత మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తాం. మరి దానికి అందరూ కూడా సహకరించాలని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్గా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక మరియు సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అమరావతిని కేవలం ఒక నగరంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రియేటివ్ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో 8, 9 తేదీల్లో జరుగుతున్న 21వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాకు మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పులను ఆయన వివరించారు. మంత్రి దుర్గేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం కంటెంట్, సంస్కృతి, జీవన శైలి మరియు ఇమర్సివ్ డిజైన్ను పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో విలీనం చేయడంపై సృజనాత్మక మరియు అనుభవ ఆర్థిక వ్యవస్థకు చెందిన పలువురు వాటాదారులు అయిన జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, ఆర్ఎజెండ్, ఆర్వాస్, తమరా లీజర్ ఎక్స్పీరియన్సెస్, షాలెట్ హోటల్స్ మరియు హవాస్ మీడియా సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. పర్యాటక రంగాన్ని ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా క్రియేటివ్ ఎకానమీ హబ్గా మార్చడమే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అమరావతిని కేవలం ఒక నగరంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రియేటివ్ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామని చెప్పారు. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచే ఎక్స్పీరియన్స్ ఎకానమీ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్, రెడ్ బుల్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా రాష్ట్రంలోని అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ స్టోరీ టెల్లింగ్ కారిడార్ను అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. ఏపీ ఆధ్యాత్మికతను, సంస్కృతిని డిజిటల్ మాధ్యమాల్లో అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేయడానికి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు
హోలోగ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్ మరియు ఇమ్మర్సివ్ కల్చరల్ నేరేటివ్స్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నామని కందుల దుర్గేష్ వెల్లడించారు. రెడ్ బుల్ భాగస్వామ్యంతో క్రీడాకారుల జీవన శైలి, గమ్యస్థానాల ఆధారిత కథనాలను రూపొందించి ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ వేదికపై నిలబెడతామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కీలక చర్చలు జరిపిన మంత్రి దుర్గేష్ నెల రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి విశేష ప్రాధాన్యతను ఇస్తోందని, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పనతో పాటు నూతన పర్యాటక పాలసీ 2024-2029 ద్వారా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు కల్పిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇప్పుడు సంప్రదాయ పద్ధతుల నుండి బయటపడి గ్లోబల్ కంటెంట్ ప్లాట్ఫారంగా ఎదగడానికి సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించకుండా సమయానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహీద్ బాబు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ఎన్ఎస్పీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, టీడీపీ నాయకులు వేగిరెడ్డి పాపారావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం. ఎంపీ బాలశౌరి గారు ఎస్కో అకౌంట్ లో డబ్బులు పెట్టించారు. డబ్బులు ప్రభుత్వం వాడకుండా ఈ పథకాలకు వెళ్ళిపోతే పోర్ట్ ఆగిపోతారు ముందు చూపుతో మన ఎంపీ ఆపించే పరిస్థితి. అలాగే గుంటూరుని అభివృద్ధి చేస్తున్నారు, విజయవాడని అభివృద్ధి చేస్తుంటే ఇంకా బొత్స సత్యనారాయణ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే మాదిగం అభివృద్ధి చేయటం మా విధానం, అమరావతికి వ్యతిరేకంగా అన్నారు రాత్రి. అసలు అంతా అభివృద్ధి అయిపోయినా మీరు వచ్చేసారంటారు నాయన, ఇంకేం ఉండదు. మీరు కూడా మీకు ఆప్షన్, ఛాన్స్ లేదు. అమరావతి ఏకైక రాజధాని రాష్ట్రానికి ఆ బిల్లుకి తీర్మానం చేసే దాంట్లో చట్టసభ సభ్యులుగా ఉంటాం. 16వ శాసనసభలో 6వ సెషన్ కేవలం ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని చెప్పడం కోసం ఇద్దరు ఎన్ఆర్ఐలుగా ఉండి చట్టసభలో మేమిద్దరు ఓటేసి ఈ రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని ఓటేసాం. కానీ గతంలో ఇక్కడ మా ఇద్దరి మీద అంతకుముందు శాసనసభ్యులుగా పనిచేసేవాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులు ఓటేశారు. అలాంటి మిత్రుడు ఈ కార్యక్రమానికి కానుమోలు వచ్చిన సందర్భంగా సర్పంచులు పదవి కాలం అయిపోయి 2 రోజులైనా ఈ రోజు పెడదాం ఇక్కడ గ్రీవెన్స్ ఇక్కడ పెట్టిన కార్యక్రమం వచ్చిన మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతకుముందు 5 ఏళ్ల పాటు నిజంగా ప్రభుత్వంలో ఉండి నిష్క్రియగా ఏమీ చేయలేకపోవడం అనేది ఎంత బాధగా ఉంటుందంటే బేసిక్గా వీళ్ళని చూసి అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉండి మన ఊరి కోసం, మన కోసం పాటుపడిన వాళ్ళని ఏమీ చేయలేకపోవడం అనేది బాధ. నిజంగా చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. మా ఇద్దరికి బాగా ఎక్కువ ఉంటుంది దాంట్లో. అయితే నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ఏదో చేద్దామని వచ్చాము మేము ఇక్కడ. ఊరికే ఎమ్మెల్యేలు అయిపోదామా, దీంట్లో ఇది నీ ఉద్దేశంతో వచ్చాము కాదు. సో కానీ లక్కీలీ వాళ్ళకి ఏంటంటే ఒక 2 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వంలో కూడా పనిచేయగలగటం, మీరు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మేము మీకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అక్కడి నుంచి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం నందు గతంలో పనిచేసిన అర్చకుడు సాయిబాబు అనారోగ్యం కారణం చేత మృతి చెందగా దత్తకుమారుడి కారుణ్య నియామకం వివాదాస్పదంగా మారింది. అర్చకుడు సాయిబాబు సోదరుడి కుమార్తె దత్తత స్వీకారం జరగలేదని, అతడు వారసుడు కాడని ప్రస్తుత ఈవో సీనానాయక్కు ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత మాత్రమే కారుణ్య నియామక ఉత్తర్వులు అమలు చేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పనిచేసే అర్చకుడు అనారోగ్య కారణంపై మృతి చెందగా దత్తకుమారుడి కారుణ్య నియామకం వివాదాస్పదంగా మారింది. దుర్గగుడిలో పనిచేసే అర్చకుడు సాయిబాబు 2022లో అనారోగ్యంతో మృతి చెందారు. దిలీప్ అనే యువకుడు తనను సాయిబాబు దత్తత తీసుకున్న నేపథ్యంలో కారుణ్య నియామక ఉద్యోగానికి అర్హుడినని దుర్గగుడి అప్పటి ఈవో బ్రహ్మరాంబను సంప్రదించారు. ఈలోగా విషయం తెలుసుకున్న సాయిబాబు సోదరుడి కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేయడంతో దిలీప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను దత్తత తీసుకున్న పత్రాలను దాఖలు చేయడంతో న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్కు గత నెలలో దిలీప్ కుమార్కు కారుణ్య నియామకం కింద పరిచారకుడు పోస్టులో నియమించమని ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ న్యాయస్థానం ఉత్తర్వులను పరిశీలించి దిలీప్ కుమార్కు నియామక ఉత్తర్వులు ఇవ్వమని సూచించారు. దీనిపై అర్చకుడు సాయిబాబు సోదరుడు కుమార్తె దత్తత స్వీకారం జరగలేదని, అతడు వారసుడు కాదని ప్రస్తుత ఈవో సీనానాయక్కు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిస్థాయి విచారణ చేసి తర్వాత మాత్రమే కారుణ్య నియామక ఉత్తర్వులు అమలు చేస్తామని దేవస్థానం అధికారులు తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కర్ణాటక హందీపూర్ వైశ్య గురు మఠం శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామీజీ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న స్వామీజీకి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ జగన్మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామీజీకి వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలను అందజేశారు. అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విదర్శనం యస్వా మే మధుమక్రమా కర్ణాభ్యాం భూరి విశ్రవం బ్రహ్మణః కోశోసి మేధయా విహితః శృతం మే గోపాయా ఆవహంతి విదన్వానా పూర్వానాజేనమాత్మనః వాసాకం శమమగావస్థా అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ రోమశాం వశుభిః సహ స్వాహా. లక్ష్మీరూపేణ సంస్థా నమస్తస్యై 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 నమో నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.